రథయాత్ర అంటే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేది పూరి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి. నాకు మాత్రం నా చిన్నప్పటి నుండి విజయనగరంలో దాసనపేట జంక్షన్లో జరుగుతున్నటువంటి రథయాత్ర జగన్నాథ స్వామి గుర్తుకొస్తారు. సో ఇక్కడికి మేమందరం మా ఫ్యామిలీతో అయితే కలిసి వెళ్తాము. ప్రతి ఇయర్ చాలా ఘనంగా రథయాత్రని ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మేము ఆ స్వామివారిని దర్శించుకుంటాము. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో లైవ్ వీడియో ఉంది, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. దర్శనం తర్వాత మనకి బయట ఇలా చాలా షాప్స్ అనేవి పెట్టారు. సో మా పిల్లలైతే ఎక్కడికక్కడ ఆగిపోతూనే ఉన్నారు, ఇది కావాలి అది కావాలి అని. చిన్నప్పుడు మేము కూడా అంతే అనుకోండి. సో టైం రొటేట్స్ అంటాం కదా, ఎగ్జాక్ట్గా అదే అవుతుంది. మేము అల్లరి చేసిన ప్లేస్లో ఇప్పుడు మా పిల్లలు వచ్చేసారు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు, ఇది కావాలి అది కావాలి అని. బట్ అంతగా ఏం చేయలేదురండి. సో వాళ్ళు ఇది యూస్ఫుల్ కాదు అంటే వదిలేశారు. యూస్ఫుల్ అయినవి తీసుకోండి అంటే అన్నీ చెక్ చేసుకుంటూ షాప్స్ అన్నీ చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారో ఏమేమనేసి. మనకన్నా ఎక్కువగా అన్నీ స్కాన్ చేసేస్తున్నారు. ఇక్కడ నాకు ఈ అంబ్రెల్లా అయితే వెరైటీగా అనిపించిందండి. ఇది రెయిన్ పడ్డప్పుడు జస్ట్ మనం పిల్లలకి కిడ్స్కి హెడ్కి ఇలా మనం బ్యాండ్ ఉంది అది పెట్టేసుకుంటే చాలు, రెయిన్ మనం పడదు, పిల్లలు చేతితో పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ అంబ్రెల్లా అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా అసలు చాలా వెరైటీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. స్టేషనరీకి సంబంధించిన కిట్స్ అందరూ చూసారా, ఇక్కడే ఉన్నారు. పెన్సిల్స్ వెరైటీ అరేజర్స్ అన్నీ ఉన్నాయి. సో అలా చూసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ఫుడ్ ఐటమ్స్ కూడా చాలానే స్టాల్స్ పెట్టారు. నేను ఇక్కడైతే మురి మిక్చర్ తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంది. మనకి కుక్వేర్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, ఎవరికైనా నచ్చితే షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా చేత్తో చేసినటువంటి మట్టి బొమ్మలు అయితే చాలా అందంగా ఉన్నాయండి. నేను ఇక్కడ చాలాసేపు ఉండిపోయిన అవన్నీ చూసుకొని. నెక్స్ట్ పిల్లలు దాచుకోవడానికి కిడ్డీ బ్యాంగ్స్ అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గాజులు కానివ్వండి, ఇంకా వెరైటీ ఐటమ్స్ ఆఫ్ చైన్స్, బ్రాస్లెట్స్, స్టోన్స్తో ఉన్నటువంటి ముత్యాలు, హారాలు అన్నీ ఉన్నాయి. వాట్ నాట్ అని కాదు. మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు అయ్యో జూలై 16న రథయాత్ర అయిపోయింది కదా, మేము విజిట్ చేయలేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ 1 వీక్ తర్వాత ఇక్కడ విజయనగరం దాసనపేటలో మార్ రథయాత్ర అనేది జరుగుతుందండి. అది దీనికన్నా ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉంటారు. సో ఈ స్టాల్స్ అన్నీ మళ్ళీ అప్పుడు కూడా పెడతారు. మీకు ఎవరైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. సో కిడ్స్తో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్పుడు ఇంకా కొంచెం ఫ్లోటింగ్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి. చక్కగా ఆ స్వామివారిని దర్శించుకోండి అందరూ కూడా, ఒకవేళ ఇప్పుడు అవ్వలేని వాళ్ళు తర్వాత వచ్చి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.